ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఇందులో 12 ఏళ్ల పిల్లవాడు ఎర్రటి ఎండలో వేసుకోవడానికి చెప్పులు లేకుండా షర్టు లేకుండా పనిచేస్తున్నాడు ఇటుక బట్టీలో. వీడు అజ్ఞానానికి అంధకారానికి మధ్యలో ఉన్న ఒక చీకటి తునకగా మిగిలిపోయాడు. అదే 12 ఏళ్ల వయసులో ఉన్న ఇంకో పిల్లవాడు ఏసీ గదుల్లో కూర్చొని దుమ్ము ఎండ అలాంటివేమీ లేకుండా ఒక లక్ష్యంతో చదువుకుంటూ ఉన్నాడు. చెప్పండి, ఎర్రటి ఎండలో ఇటుక బట్టీలో కష్టపడడం సులభమా? అదే అన్ని సౌకర్యాలు ఉండి ఏసీ గదుల్లో కూర్చొని చదవడం కష్టమా? నిజానికి అన్ని సౌకర్యాలు ఉండి చదువుకోవడం సులభం. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నవాడు చదువుకోవడం దాన్ని దురదృష్టంగా అనుకుంటున్నాడు. వాడు దాన్ని కష్టంగా భావిస్తున్నాడు. చదువుని అంత తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే అలాంటి సౌకర్యం అతడి జీవితంలో ఒక ఆఫీసర్గాను ఒక నాయకుడుగాను అతడుని తీర్చిదిద్దవచ్చు. అదే చదువు లేకపోతే జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. చదువుకోవడానికి ఇప్పుడు కష్టపడితే జీవితం సుఖంగా ఉంటుంది. మీ పిల్లలు ఎప్పుడైనా గొడవ చేస్తే ఈ 2 వీడియోలు, ఈ 2 ఫోటోలు చూపించండి.